కింగ్స్ అని చెప్పి ఒక ప్రొటెస్ట్ నడుస్తుంది. అంటే మన దగ్గర మొనార్కీ లేదు, రాజు లేడు, ట్రంప్ ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ కింగ్. సో ట్రంప్కి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆయన ఈయన బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టారనుకోండి, డెఫినెట్గా ఒక 200 నుంచి 300 మంది అమెరికన్ సర్వీస్ మెన్ చనిపోతారు. అది మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, ఇరాక్లో చూసాం. అది డెఫినెట్గా జరుగుతుంది. అది రిస్క్ అది. ఎందుకంటే మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఉండగానే మీ పక్క నుంచి ఒక సూసైడ్ బాంబర్ వెళ్ళిపోతాడు, మీ పక్క నుంచి ఒక ఐఈడీ ఎక్స్ప్లోజన్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా. కార్గ్ ఐలాండ్ మీద ఫస్ట్ అటెంప్ట్ ఉంటుంది, అది డెఫినెట్. అది ఏ రోజు ఉంటుందో మనం చెప్పలేము, ఎందుకంటే అది సీక్రెట్గా సైలెంట్గా ట్రంప్ కూడా చెప్పేశారు కార్గ్ ఐలాండే టార్గెట్ అనేది. ఇంకొకటి కోస్టల్ ఏరియాస్, అంటే కార్గ్ ఐలాండ్ మీరు అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ కార్గ్ ఐలాండ్ ఇక్కడ ఉంటే యూఆర్ అప్రోచింగ్ లైక్ దిస్. ఈ సైడ్ ఇరాన్, ఈ సైడ్ సౌదీ అరేబియా, ఖతార్ ఇక్కడ ఉంటుంది. ఈ పొజిషన్లో మీరు వెళ్తున్నప్పుడు ఈ కోస్టల్ బ్యాటరీస్ అంటారు, ఇరాన్ వైపు ఉన్న ఈ చిన్న చిన్న షిప్స్, చిన్న చిన్న బోట్లు కానివ్వండి, సూసైడ్ బోట్స్ కానివ్వండి, అది కాకుండా అక్కడి నుంచి షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ ఉన్న కూర్చున్న వాళ్ళందరూ ఇటువైపు కూర్చుంటారు. వాళ్ళ దగ్గర ఒక అన్డిలైటింగ్ టెరైన్ ఉంది అక్కడ, దాంట్లో కేవ్స్ లాగా ఉంటుంది, గుహల్లా, దాంట్లో కూర్చుంటారు వీళ్ళు. సో ఎక్స్పెడిషనరీ యూనిట్ ఒకటి ఉంది వీళ్ళది. 82nd ఎయిర్బార్న్ డివిజన్ ఉంది. ఈ ఎయిర్బార్న్ డివిజన్ ఏం చేస్తారంటే బహుశా ఇప్పుడు వీళ్ళే ఈ కోస్టల్ బ్యాటరీస్ని ముందు కొడతారు. కోస్టల్ బ్యాటరీస్ అంటే ఒకటి వీళ్ళు సౌదీ అరేబియా వైపు నుంచి దాడి చేసి ఇరాన్ మీద దాడి చేస్తారు త్రూ ఫైరింగ్. ఇటువైపు వీళ్ళు ల్యాండ్ అయి వెళ్ళి ఈ షిప్స్ కానీ చిన్న చిన్న బోట్స్ కానీ అక్కడ ఉన్న కోస్టల్ ఏరియాలో ఉన్న ఇరానియన్ ఈ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ యూనిట్స్ ఉన్నాయి, దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే టైంలో ఈ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ 3000 మంది సోల్జర్స్ ఉన్నారు, దాంట్లో 3000 మంది సోల్జర్స్ ఉన్నారు, దాంట్లో ఒక ఆల్మోస్ట్ 1000 మంది ఆ సెయిలర్స్. వీళ్ళని కార్గ్ ఐలాండ్లో ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ల్యాండ్ చేయాలంటే రెండు టైప్లో ల్యాండింగ్ జరగవచ్చు. ఒకటి యూ హ్యావ్ టు టేక్ అ ప్రాపర్ ల్యాండింగ్ క్రాఫ్ట్ అండ్ గో, అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. 3000 మందిని ఒక ల్యాండింగ్ క్రాఫ్ట్లో తీసుకెళ్ళలేరు మీరు, మ్యాక్స్ 500 మందిని తీసుకెళ్ళచ్చు, 500 కూడా ఎక్కువ. సో మీరు 5-6 సార్లు లేకుంటే 5-6 క్రాఫ్ట్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అదే టైంలో ఇటువైపు ఇరాన్ వైపు నుంచి ఏదైనా ఫైరింగ్ జరిగితే ఈ యూనిట్ మీద వచ్చి పడుతుంది, ఈ షిప్ మీద వచ్చి పడుతుంది. అది చాలా పెద్ద రిస్క్. అది లేదు, అది కాకుండా పారాట్రూపింగ్ చేస్తారు, వాళ్ళని డైరెక్ట్ డ్రాప్ చేస్తారు, హెలికాప్టర్స్తో ల్యాండ్ చేస్తారు, అది ఇంకా పెద్ద రిస్క్. మన వైపు యాంటీ నక్సల్ ఆపరేషన్స్ నడుస్తున్నప్పుడు ఛత్తీస్గఢ్లో కానివ్వండి, మహారాష్ట్ర వైపు కానివ్వండి నడుస్తున్నప్పుడు మనం కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ యూజ్ చేసాం అక్కడ వీళ్ళని దింపడానికి. దాని తర్వాత ఎవరైనా ఇంజర్డ్ అయినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఈ హెలికాప్టర్స్ మీద హెవీ ఫైరింగ్ చేస్తారు నక్సలైట్స్. ఆ టైంలో వీళ్ళు ఆలోచించారు, నక్సలైట్స్ దగ్గర ఉన్న ఆయుధాలు చాలా ప్రిమిటివ్గా ఉంటుంది, కానీ ఇది యుఎస్ ఆర్మీ దగ్గర చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది, ఇరానియన్స్ దగ్గర ఇంకా అడ్వాన్స్గా ఎక్విప్మెంట్ ఉంది. ఆ పరిస్థితుల్లో ఈ 3000 మంది సరిపోతారంటే కాదు. సో ఇంకొక యూనిట్ వస్తున్నారు యూఎస్ నుంచి, కానీ వాళ్ళు రావడానికి ఇంకొక 3 వారాలు పడుతుంది, అండ్ 3 వారాలు వీళ్ళు వెయిట్ చేయలేరు. ఇప్పుడు ఈ యుఎస్ఎస్ ట్రిపుల్ అని ఒక షిప్ మీద తీసుకొచ్చారు వీళ్ళని, ఈ 3000. అది 3000 మంది దాంట్లో వచ్చారు అంటే దాంతోపాటుగా ఇంత పెద్ద మిసైల్స్ కావచ్చు అన్నీ పట్టుకొచ్చారని ఇంత పెద్దగా ఉంటుంది అనేది వీ కెన్ ఇమాజిన్ దట్. వార్ సెనారియో అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు డిస్క్రైబ్ చేసింది ఒక సెనారియో అని అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దట్ ఈస్ కోస్టల్ బ్యాటరీస్ని కొట్టడం ఇరాన్ వైపు ఉన్నది. అదే టైంలో సౌదీ అరేబియా వైపు నుంచి, ఖతార్ వైపు నుంచి వాళ్ళ బేసెస్ ఉన్నాయి, అక్కడి నుంచి దే విల్ కన్సిస్టెంట్లీ ఎయిర్ అటాక్స్ చేయబోతున్నారు ఇరాన్ అసెట్స్ మీద. అదే టైంలో డైవర్షనరీ టాక్టిక్గా అటువైపు నుంచి ఒక టీం కార్గ్ ఐలాండ్ వైపు వెళ్తుంది. ఇరాన్ వైపు నుంచి ఇప్పుడు మిసైల్ లాంచ్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వరీ అమెరికాకి. సో ప్రెసిడెంట్ ట్రంప్ డిసైడ్ చేయలేకపోతున్నారు. ఆయనకి ఎప్పుడు టిపికలీ ఒక కమాండింగ్ ఆఫీసర్ కానీ మిగతా వాళ్ళు ఒక రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తారు, మనం ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది చేస్తుంది, వార్ సినారియో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ దగ్గర ఆప్షన్స్ ఏం లేవు ఎక్కువ. ల్యాండ్ చేస్తే ఒక 10 నుంచి 20% మంది చనిపోతారని, గాయపడతారని 100%. అదే టైంలో చేయకపోతే ఏం చేస్తారు, యుద్ధం ఎక్కడ ఆగుతుంది? ఇరాన్ ఏమంటున్నారు, మేమేం చేయట్లేదు, మేము అసలు ఇక్కడ వీళ్ళని ఎవరిని రానియము, మేము ఎవరి మీద దాడి చేయట్లేదు, మా మీద దాడి చేస్తే మేము చేస్తున్నాం అంతే. సేమ్ టైం ఇప్పుడు యుఏఈ చూడండి, ఖతార్ చూడండి, సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్ వీళ్ళందరి మీద దాడి చేశారు, డైలీ చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఆ పరిస్థితుల్లో వీళ్ళు అటాక్ చేసినప్పుడు కార్గ్ ఐలాండ్ మీద డెఫినెట్గా ఇరాన్ కార్గ్ ఐలాండ్ మీద పాసిబ్లీ అటాక్ చేయరు. ఆ టైంలో వీళ్ళ
ఇటువైపున సౌదీ అరేబియా కానీ యూఏఈ మీద కొడతారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది చెప్పాను చూడండి, వాళ్ళ పొద్దున వాళ్ళ ఒక పెద్ద అల్యూమినియం ప్లాంట్ మీద కొట్టారు వాళ్ళు. అక్కడ ఎంతమంది గాయపడ్డారో చనిపోయారో తెలియదు, ఇంకా రిపోర్ట్స్ రాలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఎకనామిక్ అసెట్స్ని కొట్టడానికి వెళ్తే డెఫినెట్గా ఈ గల్ఫ్ అలైస్ యూఎస్ మీద ఇంకా ప్రెషర్ పెడతారు, మీరు ఏదైనా చేయండి అని. అక్కడ కూడా ఒక డివిజన్ ఉంది కవిత గారు. ఒక సౌదీ అరేబియా ఏమో ఇరానియన్ రెజ్యూమ్ని వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేద్దామని చెప్తున్నారు. దానికి వాళ్ళు యూఎస్కి సపోర్ట్ ఎంత కావాలో సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ట్రంప్ చాలా నిన్న ఒక డెరగరేటరీ వర్డ్ యూజ్ చేశారు సౌదీ మొహమ్మద్ బిన్ సల్మాన్ గురించి. అది మనం ఇట్లాంటి బ్రాడ్కాస్ట్ వాడలేము. బేసిక్లీ ఏం చెప్పారంటే నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఐఎమ్ యూజింగ్ ఎ వెరీ డిప్లొమాటిక్ వర్డ్, డెస్పరేట్గా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా చేయండి అని చెప్పి సౌదీ అరేబియా చెప్తున్నారని చెప్తున్నారు. కానీ సౌదీ అరేబియా వాళ్ళకి రిస్క్ కూడా తెలుసు దీన్ని. వాళ్ళ ఎకనామిక్ అసెట్స్ మీద కొడితే మళ్ళీ వాళ్ళకు ఖతార్ లాగా వాళ్ళకు కూడా ఒక 5 సంవత్సరాలు పడుతుంది రికవర్ కావడానికి. మీరు సరే యన్బూ నుంచి మీరు 7 మిలియన్ బ్యారెల్స్ ఎక్కిస్తున్నారు డైలీ షిప్లలో, కానీ అక్కడ హూతీలు మొదలుపెట్టారు ఇప్పుడు గొడవ. నిన్నటి నుంచి హూతీలు కూడా స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఏదైనా సౌదీ అరేబియన్ షిప్ కానీ ఏ షిప్ అయినా యూరోపియన్ వైపు వెళ్ళే లేకుంటే యూఎస్ వాళ్ళ అసెట్స్ ఉంటే మేము దానికి కొడతామని హూతీలు మొదలుపెట్టారు. ఇటువైపు లెబనాన్లో ప్రాబ్లం నడుస్తుంది. లెబనాన్లో సదర్న్ లెబనాన్ కంప్లీట్లీ ఆక్యుపై చేయాలని చెప్పి బెంజమిన్ నెటన్యాహు వాళ్ళ ఆర్మీకి ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అది బేసిక్లీ ఒక బఫర్ జోన్ క్రియేట్ చేయడానికి, ఇజ్రాయెల్ లెబనాన్ నడిమిట్లో ఒక బఫర్ జోన్ క్రియేట్ చేయడానికి. ఇజ్రాయెల్ టాక్టిక్ ఈ యుద్ధంలో చాలా క్లియర్. వాళ్ళకి ఇరాన్లో ఈ రెజీమ్ ఉండకూడదు అంతే. ఐ థింక్ అమంగ్ ఆల్ ద పార్టీస్ మోస్ట్ క్లారిటీ ఉన్నది ఇజ్రాయెల్కే. యుఎస్ డిసైడ్ చేయలేకపోతున్నారు యుద్ధం చేయాలన్నా వద్దా, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టాలన్నా వద్దా, ఎన్ని రోజులు మీరు ఇరానియన్ అసెట్స్ని డెస్ట్రాయ్ చేస్తారు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు కూడా ఇప్పుడు యూఎస్ని సపోర్ట్ చేయట్లేదు. ఇనీషియల్ స్టేజ్లో ప్రజలు చాలా మటుకు రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఆ టైంలో హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు ట్రంప్. ఆ హెల్ప్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ప్రజలు కూడా బయటికి రావట్లేదు. ఎందుకంటే మీరు వాళ్ళ ఎకనామిక్ అసెట్స్ మీద కొడుతున్నారు. వాళ్ళ పవర్ ప్లాంట్ మీద కొట్టారు, హెవీ వాటర్ ప్లాంట్ మీద కొట్టారు. ఇవాళ ఒక పొద్దున జరిగిన ఒక స్ట్రైక్లో దే హిట్ దర్ వాటర్ సోర్స్. ఒక టెరిటరీలో, ఇరాన్ ఒక టెరిటరీలో వాళ్ళ మెయిన్ వాటర్ సోర్స్ మీద కొట్టారు. అప్పుడు ఎవరికి కష్టం, అక్కడ ఎవరికి ప్రాబ్లం, ప్రజలకి. వాళ్ళకి నీళ్ళు దొరకదు. సో వాళ్ళు అమెరికా వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ వాట్ ట్రంప్ వాంటెడ్ అనమాట. సో ట్రంప్కి ఒక catch-22 సిచ్యువేషన్లో వచ్చేసారు. చేస్తే ప్రాబ్లం, చేయకపోతే కూడా ప్రాబ్లం. ఈ పరిస్థితుల్లో ఐ థింక్ నెక్స్ట్ ఒక 48 hours చాలా క్రూషియల్గా ఉండబోతుంది. యుద్ధం ఇట్లా పొడిగించుకుంటే ఎక్కువ రోజులు తీసుకెళ్ళలేరు అని అమెరికా కూడా చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు 5 days కాదు 10 days మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం ఆ బ్రేక్ని అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా ప్రతిపాదనలు ఇరాన్ వైపు నుంచే వచ్చాయి. 5 ప్రతిపాదనలు పెట్టారు ఈ సీజ్ ఫైర్ కోసమో లేకుంటే ఎండ్ కార్డ్ ఇవ్వడానికి అనే దాంట్లో. ఇందులో మళ్ళీ పాకిస్తాన్ ఉంది, టర్కీ ఉంది, ఈజిప్ట్ కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి, ఇంక్లూడింగ్ సౌదీతో అనే మాట. ఎక్కడి దాకా వెళ్తుంది అనుకున్నప్పుడు ఇవన్నీ అవుతున్నాయి, డిస్కషన్స్, మీడియేషన్స్ ఇవన్నీ అవుతున్నప్పుడే మళ్ళీ బూట్స్ ఆన్ ది గ్రౌండ్ పంపిస్తున్నారు అంటే డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంత డ్యూయల్ నేచర్ ఉంది, డ్యూయల్ స్టాండర్డ్స్ ఎందుకున్నాయి ట్రంప్ దగ్గర అనేది. కరెక్ట్, అదే ప్రాబ్లం. నేను చెప్పాను చూడండి, ట్రంప్ బోత్ వేస్ ఆయన ఇంగ్లీష్లో అంటారు బిట్న రాక్ అండ్ హార్డ్ ప్లేస్ అని. ఆయనకు అర్థం కావట్లేదు ఏం చేయాలని. ఇప్పుడు ఆయన బూట్స్ ఆన్ ది గ్రౌండ్ పెడితే చాలామంది చనిపోతారు. అమెరికాలో అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అట్ ద సేమ్ టైం ఆయన చేయకపోతే ఇరాన్ అంటారు మేమే యుద్ధం కలిసాం చూడండి, అమెరికా భయపడ్డారు మా మీద. అదే టైంలో అరబ్ అలైస్ సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్ అంటే యూఏఈ వీళ్ళందరి మీద దాడి చేస్తున్న ఇరాన్ ఇప్పుడు కూడా వాడు ఆగట్లేదు. ఇజ్రాయెల్ మీద దాడి కొనసాగుతుంది. ఇంకా ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రంప్స్ ప్లేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు? యుద్ధానికే రారు. కానీ యుద్ధాల్లో వచ్చేసారు, మీరు దిగేశారు. ఇప్పుడు ఏం చేయలేము. ఇజ్రాయెల్తో పాటు మీరు వచ్చారు, ఆ ఆపర్చునిటీ దొరికింది, ఖమేనీ మొత్తం వాళ్ళని కొట్టేశారు. కానీ ఇరాన్ ఆగట్లేదు. మీరు ఇంత చేసినా కానీ 8500 బాంబులు వేసిన తర్వాత కూడా ఇరాన్ ఇంకా చదవట్లేదు. వాళ్ళు చాలా కూల్గా ఉన్నారు. వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఎట్లా రియాక్ట్ అయ్యారు అట్లనే రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఒక కమాండర్ ఇన్ చీఫ్కి ఆప్షన్స్ చాలా తక్కువ. ఒకటి, వాళ్ళ యుఎస్ కాంగ్రెస్ వైపు నుంచి కూడా ప్రెజర్ రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే టెక్నికలీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టాలంటే యుఎస్ కాంగ్రెస్ అప్రూవల్ కావాలి, అంటే వాళ్ళ పార్లమెంట్ వైపు నుంచి అప్రూవల్. అది తీసుకోలేదు ట్రంప్. ఇన్ఫాక్ట్ యుద్ధం నడిపించడానికి కూడా ట్రంప్కి ఆయన ఎమర్జెన్సీ పవర్స్ వ్యతిరేకంగా ఆయన యుఎస్ కాంగ్రెస్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆయనకు డెఫినెట్గా తెలుసు చాలామంది ఆయనకు వ్యతిరేకంగానే ఓటేస్తారు, రిపబ్లికన్ వాళ్ళు కూడా.
బికాజ్ అమెరికాలో వియట్నాం వార్ తర్వాత కవిత గారు చాలా సెన్సిటివ్ ఇష్యూ. వియట్నాం వార్ మొదలైనప్పుడు వియట్నాం వార్ హిస్టరీ నేర్చుకున్న పిల్లలకు కూడా తెలిసింది, లేకుంటే పెద్దవాళ్ళు ఆ టైంలో ఉన్న ఎల్డర్స్ కూడా తెలుసు చాలా మటుకు. 8,500 ట్రూప్స్ని పంపించారు ఫస్ట్ వియట్నాంకి. ఇప్పుడు చూడండి, యూ కెన్ కౌంట్ ద ప్రెజెంట్ లాట్. ఆల్రెడీ అక్కడ ఉన్నారు కొన్ని ట్రూప్స్. సౌదీ అరేబియాలో 8,500 ఉన్నారు, ఖతార్లో ఉన్నారు, మీకు అన్ని ప్లేసెస్లో అమెరికన్ ట్రూప్స్ ఉన్నారు. వీళ్ళేమనుకున్నారంటే ఈ 8,500 మందితోని మేము వియట్నాంలో ఉన్న ఈ గెరిల్లా ఫోర్స్ని ఒక వారం లోపల ఫినిష్ చేసేస్తాం అనుకున్నాం. అండ్ బై ద టైమ్ ద వార్ ఎండెడ్, ఆ యుద్ధం కంప్లీట్ క్లోజర్కి వచ్చినప్పుడు అమెరికా 150,000 మందిని అక్కడ దింపాల్సి వచ్చింది వియట్నాంలో. అప్పుడు కూడా ఓడిపోయారు. దిస్ ఈజ్ అ మేజర్ హిస్టారికల్ లెసన్. అమెరికాకి తెలుసు, చాలామందికి ఇది భయం ఉంది. అమెరికాలో వియట్నాం అంటే ఇప్పుడు కూడా వెటరన్స్ చాలా తక్కువ ఉన్నారు, చాలామంది ఏజ్ అయిపోయి ఉంటుంది వాళ్ళది, దే మస్ట్ బి నో మోర్. కానీ అక్కడ వాళ్ళ సైకేల్ ఏదో ఉంది వియట్నాం అనగానే. ఇరాన్ కూడా ఇంకొక వియట్నాం అయిపోతుందో అని అమెరికాకి డెఫినెట్గా ఒక భయం ఉంది, అండ్ ఉంటుంది కూడా అది. ఎందుకంటే ఇరాన్ వైపు నుంచి వాళ్ళు దాడి చేస్తే ఎంతమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అడగట్లేదు, కానీ ఎంతమంది చనిపోతారని మనకు తెలియదు. 200 మంది ఏంటి, 10 మంది చనిపోతే కూడా ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ అమెరికా. అండ్ మిడ్ టర్మ్ పోల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు చాలామంది రిపబ్లికన్స్ ఇప్పుడు ఈసారి పోటీ చేయట్లేదు, టెక్నికలీ రిటైర్ అవుతున్నారు వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళకి తెలుసు పోటీ చేస్తే ఓడిపోతామని చెప్పి చాలామంది పోటీ చేయట్లేదు. సో అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చాలా టఫ్ టైమ్స్ ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ పోల్ రేటింగ్స్ తక్కువ, 34% పడిపోయింది. అంటే యుద్ధం సపోర్ట్ చేస్తున్నది 34% మందే. అది కాకుండా అమెరికన్ ట్రూప్స్కి ఉన్న కాస్ట్ $200 బిలియన్ కావాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు పెంటగన్. అది కూడా ఇంకా పార్లమెంట్ వాళ్ళ కాంగ్రెస్ అంగీకరించలేదు. మీరు యుద్ధం అయిపోయిందని అంటున్నారు, అంతా అయిపోయింది, అంతా ఫినిష్ అంటున్నారు అని చెప్పినప్పుడు కూడా మీకు ఎందుకు $200 బిలియన్ అని అక్కడున్న కొంతమంది చాలామంది కాంగ్రెస్ మెన్ అడుగుతున్నారు అన్నమాట.